ప్రభుత్వ ఉద్యోగం రావడం అంటే అది మామూలు విషయం కాదని చెప్పుకోవచ్చు. సో అలాంటిది నోటికాడి ముద్ద వచ్చి అసలు నోట్లో పెట్టే లోపే కింద పడిపోయింది అని చెప్పేసి అయితే ఇది ఒక ఆరోపణ వినిపిస్తుంది. ఇక్కడ ప్రస్తుతం తెలంగాణలోనే ఇలా జరుగుతుంది. దాదాపు 3 సార్లు అయితే ఈ గ్రూప్ 1 అనేది వాయిదా పడడం అయితే జరిగింది. మనతో పాటు ఎవరైతే హిట్ టీవీ ముందుకు వచ్చారు కొంతమంది ఆస్పిరెంట్స్ మాట్లాడడానికి, ఒక్కసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏం మాట్లాడతారో అసలు వాళ్ళ ఆవేదన ఒక్కసారి విందాం. చెప్పండి సార్, చాలా 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 బాధగా ఉందండి. మీరు చూసినట్టయితే ఇక్కడ మా బంధువులు కానీ ర్యాంకర్స్ వాళ్ళ తల్లిదండ్రులు కానీ మా వెల్విషర్స్ కానీ ఇక్కడికి వచ్చి మేము 3 కోట్లు పెట్టి కొనలేదు, మా పిల్లలు దాదాపుగా 5 సంవత్సరాల నుండి 6 సంవత్సరాలు నుండి పండగలకు ఇంటికి రాకుండా, పెళ్ళిళ్ళకు ఎటు ఫంక్షన్స్కి అటెండ్ కాకుండా 10 నుండి 12 గంటలు కష్టపడి వాళ్ళు ర్యాంకులు తీసుకొచ్చుకున్నారు. అంతే తప్ప ఏది మేము కొనలేదు, కష్టార్జితంతో వచ్చింది తప్ప మేము అని చెప్పేసి వాళ్ళ ఆవేదనను చెప్తున్నారు. అండ్ ఈరోజు మీరు చూస్తున్నారు ఇంతమంది పేరెంట్స్, దాదాపుగా ఒక 1000 మంది వరకు స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఇక్కడికి రావడం జరిగింది. సో చాలా బాధగా ఉంది ఇలా జరుగుతున్నందుకు. నేను గత 6 సంవత్సరాలుగా ఈ ప్రిపరేషన్లో ఉన్నానండి. రోజుకు ఒక 10 నుండి 12 గంటలు చదివేవాడిని. నేను ఇప్పటికీ యూపీఎస్సీ, టీజీపీఎస్సీ కాకుండా యూపీఎస్సీలో ఒక 4 సార్లు మెయిన్స్ రాయడం జరిగింది. 2 సార్లు ఇంటర్వ్యూ కూడా వెళ్ళి రావడం జరిగింది. ఒకసారి 1 మార్క్ తోటి, ఒకసారి 12 మార్కులతో ర్యాంక్ కూడా మిస్ అవ్వడం జరిగింది. సో చాలా ఇయర్స్గా చాలా ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నాను దీని గురించి. మేము అన్ని అలిగేషన్సే అండి, అన్ని అలిగేషన్సే, దేనికి ఎవిడెన్సెస్ లేవు. అండ్ అది జ్యుడిషియరీకి వాళ్ళు పిటిషన్ వేశారు, సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ వచ్చింది. అండ్ మేము అది అప్పీల్ చేసుకుందాం అనుకుంటున్నాం డివిజన్ బెంచ్లో. వీ బిలీవ్ ఇన్ జ్యుడిషియరీ. మేము గౌరవ న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది, మాకు న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. న్యాయ పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ క్రమంలో మమ్మల్ని బ్లేమ్ చేయకండి. మేము ఉద్యోగాలు కొనుక్కున్నాము, మేము ఫేక్ ర్యాంకర్స్, మేము కష్టపడలేదు, మాకు అదృష్టం వల్ల వచ్చింది, లేకపోతే ఎవాల్యుయేషన్ ఏదో సరిగ్గా జరగలేదు కాబట్టి వీళ్ళకి ఏదో ఫేక్ వచ్చిందని చెప్పి ఆ అలిగేషన్స్ ఏవైతున్నాయో దయచేసి అవి మానుకోండి. మేమందరం కష్టపడి ర్యాంకులు తీసుకురావడం జరిగింది. నమస్కారం అండి, నా పేరు శ్రేయంత్, నేను వరంగల్ జిల్లా నుంచి వచ్చాను. నేను గత 7 ఏళ్ళుగా గ్రూప్ 1 యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉన్నాను. గ్రూప్ 1 3 సార్లు పెట్టినప్పుడు 3 సార్లు ఉత్తీర్ణత సాధించిన ప్రిలిమ్స్లో. మొన్న మెయిన్స్ పెడితే మెయిన్స్లో ర్యాంక్ తెచ్చుకున్నాను. మాది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, మెడికల్ చెకప్ అయిపోయింది, అన్నీ అయిపోయి అపాయింట్మెంట్ వస్తున్నదని కొద్ది రోజుల్లో ఇలా జడ్జిమెంట్ రావడం. బట్ ఓకే, జడ్జిమెంట్ వచ్చింది, న్యాయస్థానాలు మేము గౌరవిస్తాం. మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్తున్నాం. మన బ్యూటిఫుల్ కాన్స్టిట్యూషన్ మనకు కొన్ని రైట్స్ ఇచ్చింది, మనం మళ్ళీ అప్పీల్కి వెళ్ళొచ్చు. మనం దాని తర్వాత కూడా హైరార్కీ ఉంది కోర్టులలో. ఈ ప్రాసెస్ అయ్యే లోపు ఏదైతే బురద జల్లే ప్రాసెస్ ఉందో, ఏదైతే డిఫేమ్ చేసే ప్రాసెస్ ఉందో, వీళ్ళు కరప్ట్, వీళ్ళు 5 కోట్లు పెట్టుకున్నారు, 3 కోట్లు పెట్టుకున్నారు అనేది అంటున్నారు. ఇది చాలా బాధాకరం. మాకే కాదు, మా పేరెంట్స్ వాళ్ళైతే అందరూ వచ్చి వాళ్ళ గోడు చెప్పుకుంటున్నారు. మా పేరెంట్స్కి కానీ, మా చుట్టుపక్కల బంధువులకు కానీ, పెళ్లి చేసుకున్న వాళ్ళ వైఫ్స్కి కానీ, వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఇదంతా డిస్క్రెడిట్ చేయడం అండి. ఒక ఇన్స్టిట్యూషన్ని చదువుకున్న వాళ్ళు 10 ఏళ్ళ నుంచి కష్టపడి చదువుకుంటున్న వాళ్ళని, రోజు 10 గంటలు చదివి దేశానికి ఏమైనా వేద్దామని వచ్చిన వాళ్ళని వాళ్ళందరూ ఇట్లా డబ్బులు ఇచ్చుకున్నారు అని చెప్పడం ఈజ్ డిఫేమింగ్ దెమ్. ఇది చాలా బాధాకరం. పొలిటిసైజేషన్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇది కోర్టులు చూసుకుంటున్నాయి, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చూసుకుంటున్నాయి, కాన్స్టిట్యూషనల్ బాడీ టీజీపీఎస్ ఎగ్జామ్స్ పెడుతున్నారు, స్టూడెంట్స్ రాస్తున్నారు. దీన్ని పొలిటిసైజ్ చేయడం అనేది, ఇప్పుడు 20,000 మంది మన సైడ్ ఉండరు, 500 మందికి వచ్చింది, ఎట్లా 20,000 మంది మెజారిటీ మన సైడ్ వస్తారు కాబట్టి పొలిటిసైజ్ చేసి ఒక ప్రాసెస్ని స్టాల్ చేయడం, దీన్ని ముందుకు పోనీయకపోవడం ఏదైతే ఉందో అది చాలా బాధాకరం. ఇట్లా చేయడం వల్ల గవర్నమెంట్ ఎగ్జామ్స్ మీద నమ్మకం పోతుంది జనాలకు. రేపు పొద్దున ఎవరు రావాలనుకోరు, దే చూజ్ అదర్ ఫీల్డ్స్. ఇప్పుడు సాఫ్ట్వేర్ పోవాలనుకుంటారు, ప్రైవేట్ కంపెనీలకు పోవాలనుకుంటారు. ఇట్లా దీన్ని పట్టుకొని ఉంటే 10 ఏళ్ళు ఇట్లా లాగుతూ వస్తుంది ఒక ఎగ్జామ్ని. ఇప్పుడు పిటిషనర్స్ అయినా కూడా ఇది ప్రాసెస్ అయిపోతుంది, నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ వస్తుంది, ఇంకో నోటిఫికేషన్ వస్తుంది. అవకతవకలు జరిగినాయంటే సరే కోర్టులో చూసుకుందాం. ఈ బయటికి వచ్చి దీన్ని ఇట్లా పబ్లిక్ డిస్కోర్స్ ఏదైతే ఉందో దాంట్లో డిఫేమ్ చేయడము, ఏదో స్కామ్ జరిగిందని అందరినీ ఇట్లా ప్రమోట్ చేయడము, ఇది మాత్రం చాలా బాధాకరం అండి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, అసలు దాదాపు పిటిషన్ వేసాకనే మీరు వెంబటే రాకుండా, ప్రెస్ మీట్లు పెట్టకుండా ఒక 1 వీక్ తర్వాత అసలు పెట్టడానికి రీజన్ ఏంటి? దట్టు పేరెంట్స్ ఇన్వాల్వ్ చేసి. పిటిషన్ వేసాక కాదండి, పిటిషన్ వేసి కేసు 4 నెలల నుంచి నడుస్తూనే ఉంది. జడ్జిమెంట్ వచ్చింది, జడ్జిమెంట్ వచ్చినాక సరే మేము జడ్జిమెంట్ని న్యాయస్థానాన్ని గౌరవిస్తాం కాబట్టి డివిజన్ బెంచ్లో మాకున్న రైట్ ప్రకారం అప్పీల్ చేద్దాం అనుకున్నాం. ఇదంతా అయ్యేలోపు ఏదైతే గత 2-3 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు అయితే ఏవైతే ఉన్నాయో, పొలిటికల్ పార్టీలు బయటకు వచ్చి దీని మీద కామెంట్లు వేయడం, ఎవరు పడతారు. ఇప్పుడు దీన్ని పొలిటిసైజ్ చేయడం అనేది మా బాధ అండి. ఇప్పుడు జడ్జిమెంట్ కాదు మా బాధ, జడ్జిమెంట్కి మాకు రెమెడీ ఉంది. మేము డివిజన్ బెంచ్కి పోతాం, సుప్రీంకోర్టు పోతాం. దీన్ని పొలిటిసైజ్ చేసి ఎవరైతే వీళ్ళందరూ ఫేక్ ర్యాంకర్స్ పైసలు ఇచ్చి వచ్చారు బయటికి,
అని పొలిటిసైజ్ చేసి ఒక సమాజంలో వీళ్ళ పట్ల ఒక సిస్టమ్ మీద నమ్మకం పోయేలా చేస్తున్నారు. ఎగ్జామ్స్ అంటే నమ్మకం పోయేలా, కష్టపడి చదువుకునే వాళ్ళు అంటే నమ్మకం పోయేలా, అరే ఈ గ్రూప్ అంటే అసలు ఈ తంతే మాకు వద్దు అనేలా ఇది చేయడం కరెక్ట్ కాదు. సిస్టమ్ మీద కానీ తెలంగాణ స్టేట్ మీద కానీ చాలా బ్యాడ్ మార్క్ తీసుకొస్తుంది ఇది. అది చెప్దాము. ఎవరైతే వచ్చిన వాళ్ళు, ఎవరైతే డబ్బులు ఇచ్చి వచ్చిన వాళ్ళు ఎవరు కాదు, వచ్చి మీరు పేరెంట్స్ లోపల అటెండ్ అయ్యి ఉంటే ప్రెస్ మీట్ పేరెంట్స్ అందరూ చెప్పుకుంటారు. ఎవరెవరైనా 3 కోట్లు 5 కోట్లు ఇచ్చేటోళ్ళు ఎందుకు వస్తారండి ఇట్లాంటి ఉద్యోగాలకు? ఇట్లాంటి అభియోగాలు చేయడం కరెక్ట్ కాదు. గవర్నమెంట్ కూడా మా సైడ్ తీసుకుంటుందని మాకు గట్టి నమ్మకం ఉంది. ఏదైతే ముందు నెక్స్ట్ పిటిషన్ ఫైల్ చేస్తామో అది జరుగుతుంది. మాకు రాజ్యాంగం మీద నమ్మకం ఉంది, న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. పొలిటిసైజింగ్ ఆఫ్ ది ఇష్యూ చేయకపోతే వీఆర్ వెరీ హ్యాపీ విత్ దట్. సో ఇంకొకటి మీడియా వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎంతసేపు వాళ్ళు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాము, మెయిన్స్ ముందు ఏం జరిగింది, దాని తర్వాత ఏం జరిగింది, అరే వీళ్ళు కుమిలిపోతున్నారు, సంవత్సరం నుంచి రాసిండ్రు, వాళ్ళ పేరెంట్స్ అందరికీ చెప్పుకున్నారు, ఇన్ని బాధలు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి వచ్చారు. మా బాధ కూడా మీరు చెప్పాలి బయటకి, అరే వీళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది అనేది. అదే అండి యాక్చువల్. ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ కూడా అంటే మీరు ఏంటంటే ఆ పిటిషన్ వేసాక కూడా మీడియా ముందుకు చాలా వరకు అయితే రాలేదు ఎవరు. వచ్చేసి అయితే ఇప్పుడైతే అంటున్నారు, ఎందుకంటే మాకు అప్పుడు ఏం తెలియదు కాబట్టి మేము ఇప్పుడు అడగాల్సిన స్థాయికి మేము వచ్చాము. అసలు దానికి రీజన్ ఏంటి, ఇప్పుడు రావడానికి అనే రీజన్ చూపిస్తున్నారు కదా మీరు. సో అందుకే అడుగుతున్నాం మేము ఇక్కడ. అదే అండి స్థాయి, అప్పుడు కానీ ఇప్పుడు కానీ స్థాయి ఏం లేదండి. ఎప్పుడైనా ఆవేదన, బాధ, మా గోస చెప్పుకోవడానికి బయటకు వస్తున్నాం. ఎట్లనైతే డిస్కోర్స్ చేయబడుతుందో, ఎట్లయితే మమ్మల్ని డిఫేమ్ చేయబడుతున్నామో, ఎట్లయితే మొత్తము సిస్టమే తప్పు, ఎగ్జామే తప్పు అని చెప్పబడుతుందో ఇది కరెక్ట్ కాదు. సో అట్లా ఏమైనా తప్పు జరుగుంటే వాళ్ళు ప్రూవ్ చేసేవాళ్ళు, కోర్టులు ఉన్నాయి, చూసుకుంటున్నాయి, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి, హోల్డ్ సమ్ వన్ అకౌంటబుల్. ఎవరు ఇచ్చారో వాళ్ళు ట్రాన్సాక్షన్ కాస్ట్ చూపెట్టండి, అరెస్ట్ చేయండి. అంతే తప్ప అందరూ 3 కోట్లు ఇచ్చి 1700 కోట్లు ఇచ్చారని దీని ఒక స్కామ్ అని చెప్పుడు, ఇట్లా డిఫైమ్ చేయడం పేరెంట్స్ని మనని కరెక్ట్ కాదు. ఆ బాధ చెప్పుకోవడానికి మమ్మల్ని మా వాయిస్ వినబడతలేదు బయట. ఎంతసేపు బయట వాళ్ళందరూ వచ్చి మాట్లాడు, మా తరపున డిబేట్లలో మాట్లాడు, టీవీలో వీళ్ళు రాజకీయ నాయకులు మాట్లాడితే తప్ప నిజంగా ర్యాంకులు వచ్చిన వాళ్ళు వాళ్ళ ఆవేదన ఏంటి చెప్పుకుందాం. మా బాధని మేము కన్సిడర్ చేసి ప్రజలు కానీ, మీడియా కానీ, పొలిటికల్ రాజకీయ నాయకులు కానీ, గవర్నమెంట్ కానీ కొంచెం మా సైడ్ మా బాధని చూస్తుందని బాధతోనే చెప్తున్నాం. అంతకంటే ఏంటంటే మీ మీడియా ముందుకు రాలేదు అనేది అవాస్తవం అండి. వి వర్ పార్టీస్ టు ద కేస్. On behalf of selected students also they were parties to the case. మీడియా ముందు ఇంతకుముందు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. బట్ గత లాస్ట్ 1 వీక్గా జరుగుతున్న పరిణామాలు, దానివల్ల పేరెంట్స్లో అండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్లో క్రియేట్ అయిన మెంటల్ డ్రామా నుంచి వచ్చి చూడండి దెర్ ఈజ్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఆల్సో అని చెప్పడానికి, మా వర్షన్ చెప్పడానికి మేము ముందుకు వచ్చినాం. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ అండి. ఇప్పుడు ఆల్రెడీ 4-5 ఇయర్స్ అయిపోయింది ఒక గ్రూప్ 1 కండక్ట్ చేసుకోవడానికి. దీనివల్ల ఇంపాక్ట్ గవర్నెన్స్ పైన ఉంటుంది. నాట్ జస్ట్ ఫ్యామిలీ సెలెక్టెడ్ కాదు, బెటర్ గవర్నెన్స్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది డీలే అవుతున్న కొద్దీ. సో దిస్ ఇస్ ప్రాబ్లమ్ ఫర్ తెలంగాణ సొసైటీ ఆల్సో. నేను 3 ఇయర్స్ నుండి ప్రిపేర్ అవుతున్నా అండి. సాఫ్ట్వేర్ వదిలేసి యూపీఎస్సీకి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. నేను యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన 1 ఇయర్లోనే 2022లో ప్రిలిమ్స్ గ్రూప్ 1 నోటిఫికేషన్ పడ్డది. ఇప్పుడు ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా, కాకపోతే సర్టెన్ మాల్ ఫంక్షన్స్ వల్ల అప్పుడు క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు 2024లో ఇప్పుడు ర్యాంక్ వచ్చింది, అయినా కూడా మాకు సంతోషం లేదు. ఈ ఎలిగేషన్స్ మీద మా మీద అబండాలు వేసి ఇలాంటివి రోగ్ ఎలిగేషన్స్ అనమాట, అంటే ఎక్స్ట్రీమ్ ఎలిగేషన్స్ పెట్టడం అండ్ దాన్ని యూజ్ చేసుకొని ఈ ప్రాసెస్ని ఆపాలని చూడడం, ఇదంతా నాట్ రైట్ అండి. మమ్మల్ని బాధ పెడుతున్నాను. తెలీదండి, ఉండొచ్చు. రాజకీయాల కుట్రలు ఉండడం, వాళ్ళకు వాళ్ళు చూసుకోవాలి కానీ స్టూడెంట్స్ని మధ్యలో ఇన్వాల్వ్ చేయొద్దండి. మనకు ర్యాంక్ కష్టపడి సాధించుకున్న వాళ్ళని మధ్యలో ఇట్లా ఆపొద్దు. అదే అండి, మనం డబ్బులు కావాలనుకుంటే సాఫ్ట్వేర్లోనే ఉండేటోళ్ళం కదా. మాకు పబ్లిక్ సర్వీస్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇటు సైడ్ వచ్చి మేము ఎగ్జామ్స్ రాసి ఇలా ర్యాంక్స్ తెచ్చుకున్న తర్వాత ఇది అన్యాయం అండి. ఫైనల్గా కోరుకునేది ఏంటిదంటే ఈ ఎలిగేషన్స్ అన్నీ ఓన్లీ ఎలిగేషన్స్ కాబట్టి తప్పు. ఇది ప్రూఫ్స్ లేవు. ఒకవేళ ప్రూఫ్స్ ఉంటే పోనీ మళ్ళీ ఎగ్జామ్ రాయొచ్చు. ప్రూఫ్స్ లేవు, ఓన్లీ ఎలిగేషన్స్ కాబట్టి ఇవి రద్దు చేయాలి ఎలిగేషన్స్ని. అండ్ మా ర్యాంక్స్ మాకు ఇచ్చేస్తే, మా పోస్టింగ్స్ మాకు ఇచ్చేస్తే ఇట్ విల్ బి గుడ్. రాష్ట్రానికి కూడా మంచిది కదండి. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఒక గ్రూప్స్లో ఫామ్ అయ్యి ఎలిగేషన్స్ వేస్తున్నారు కదండి. ఆ ఎలిగేషన్స్ని వాళ్ళు ఇప్పుడు ధర్నాల ద్వారానో స్ట్రైక్స్ ద్వారానో జనాల మధ్యలోకి తీసుకొస్తున్నారు. అయితే దాన్ని ఇంత కమర్షియలైజ్ చేస్తున్నారు కదా. వీటన్నిటినీ తగ్గించాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని ప్రూవ్ చేయాలంటే వాళ్ళకి ప్రూఫ్స్ కావాలి. ఆ ప్రూఫ్స్ లేనప్పుడు ఇట్స్ ఇన్వాల్యుబుల్ అండి.
నేను యూపీఎస్సీ ఆల్మోస్ట్ 6 years నుంచి ప్రిపేర్ అవుతున్నానండి. సో యూపీఎస్సీలో ఫెయిల్ అయ్యాను. సో నేను అప్పుడు కూడా సిస్టమ్ని క్వశ్చన్ చేయలేదు. సో నాలో ఎక్కడో ఫాల్ట్ ఉంది, దాన్ని నేను ఓవర్కమ్ చేయాలని చెప్పి నేను కీప్ రైటింగ్ ఎగ్జామ్స్ అనమాట. ఇది ఇప్పుడు కాదండి, ఇప్పుడు యూపీఎస్సీ జర్నీలో కూడా మేము ఫెయిల్ అయినప్పుడల్లా హెల్ప్ చేసి మోటివేట్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సక్సెస్ అయినప్పుడు వచ్చే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో అక్కడే తెలుస్తుంది సొసైటీలో ఎప్పుడూ కూడా సక్సెస్కి వాల్యూ ఉంటుంది, ఫెయిల్యూర్కి లెసన్స్ నేర్చుకోవడానికి కూడా వాళ్ళు ట్రై చేయరు. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఒక మాట అనడము, వేరే వాళ్ళ కష్టాన్ని తీసేసినట్టు మాట్లాడటం చాలా ఈజీ. సో మనం ఆ ప్లేస్లో ఉంటే మనం ఎంత కష్టపడాల్సి ఉండేది, మనం కష్టపడిన దాన్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తే మనకి ఎంత బాధ కలుగుతుంది అనేది అనేవాళ్ళు అందరూ ఆలోచించుకుంటే ఈ సమస్యలు ఉండవు కదా. ఫస్ట్ థింగ్ మాకు న్యాయం జరగాలని మేము ఫైట్ చేస్తున్నాము. ఆపోజిట్ పార్టీ కూడా వాళ్ళ స్టాండ్ వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఫైట్ చేస్తారు. సో న్యాయస్థానాలు డిసైడ్ చేస్తాయి. మధ్యలో దీన్ని కూడా పాలిటిక్స్ లాగా ఇన్వాల్వ్ చేసి పొలిటిసైజేషన్ చేయడము ఇవన్నీ కరెక్ట్ కాదు. రాజకీయం అనేది ఎక్స్ట్రా అవుతోందండి ఇప్పుడు విషయంలో. ఇప్పుడు ఇది మొత్తం కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఆస్పిరెంట్స్ ఇటువైపు అటువైపు ఇద్దరు కూడా వాళ్ళ స్టాండ్ కోసం ఫైట్ చేస్తున్నప్పుడు దీంట్లో పాలిటిక్స్ ఎందుకు? అసలు ఈ విషయంలో పాలిటిక్స్ కి సంబంధం ఏంటి? సో ఇప్పుడు 563 అనే నెంబర్ తక్కువ ఉంది, అవతల వాళ్ళు వేలల్లో ఉన్నారు, లక్షల్లో ఉన్నారు కదా, వాళ్ళకి సపోర్ట్ చేస్తే మనకి ఎక్కువ ఓట్స్ పడతాయి కదా అని ఆలోచిస్తే ఎప్పుడైనా కూడా నోటిఫికేషన్ ముందుకెళ్ళాలి అంటే 563 పోస్టులతోనే వెళ్తుంది కదా. అప్పుడు 563 మందే సెలెక్ట్ అవుతారు. లక్షల మంది రాస్తే 500 మందికే జాబ్ వస్తాయి అన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళని ఎప్పుడు కూడా మనం సపోర్ట్ అంటే నెక్స్ట్ ఎగ్జామ్స్ కి రాసుకోండి, మీ గవర్నమెంట్ లో మీరు ఎంత క్రెడిబుల్ గా ఎగ్జామ్ కండక్ట్ చేశారనేది కూడా ఆలోచించుకోవాలి కదా. సో ఎవరి తప్పు వల్ల 2 సార్లు క్యాన్సిల్ అయింది, దానికి ఎవరిని బ్లేమ్ చేయాలి? మేము ఏ రోజు బ్లేమ్ చేయలేదు కదా. మాది మేము పేపర్ లీక్ అయింది, మా తప్పేంటి, మేము సెలెక్ట్ అయ్యాము అని చెప్పి వీధులకు ఎక్కలేదు, స్ట్రీట్ మీద ప్రొటెస్ట్ చేయలేదు. మేము మళ్ళీ దాన్ని ఎగ్జామ్ ని సీరియస్ గా తీసుకున్నాము, ఎగ్జామ్ రాసాము, క్వాలిఫై అయ్యాము, మళ్ళీ మెయిన్స్ రాసాము, క్వాలిఫై అయ్యాము. ఇప్పుడు దాన్ని మీరు క్వశ్చన్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మీరు చేయాల్సిన దాన్ని కరెక్ట్ గా చేయండి, మా పని మేము చేసుకుంటాం కదా. ఇక్కడ ఫాల్ట్ ఎక్కడ ఉంది అని చెప్పడం కష్టం అండి, సిస్టమ్ లోనే ఫాల్ట్ ఉంది. సో 3 years నుంచి ఈ గవర్నమెంట్ లేదు, ఆ గవర్నమెంట్ లేదు, ఎవరు కూడా ప్రాపర్ గా దీన్ని సీరియస్ గా తీసుకోవట్లేదు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక జాబ్ గవర్నమెంట్ నోటిఫికేషన్ వచ్చింది అంటే ఏళ్ళు ఎందుకు పడుతున్నాయి, ప్రతిదీ కోర్టుకు ఎందుకు వెళ్తుంది అనేది గవర్నమెంట్స్ ఆలోచించాలి. సో అభ్యర్థులు చాలా ఆశలతో వాళ్ళు చాలా కష్టపడి ఇక్కడ వరకు వస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళకి అది మనం నిజంగా రియలైజ్ అయ్యేటట్టు చేయాలి అంటే మనం ఎగ్జామ్ ని చాలా ట్రాన్స్పరెంట్ గా వేగవంతంగా కంప్లీట్ చేసి మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ ఇవ్వాలి. సో నోటిఫికేషన్సే రావు అన్న పిక్చర్ ఉంటే కనుక స్టేట్ లో ఈ నోటిఫికేషన్ ఆపేయాలనుకుంటారు కదా ఎవరైనా కూడా, నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అలా కాకుండా యూపీఎస్సీ చూడండి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఇస్తుంది. అది 700 jobs 1100 1200 అని సంబంధం లేదు, ఎన్ని జాబ్స్ అయినా ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. అలా మనం కూడా అనౌన్స్ చేసి ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇస్తే ఈ ఇయర్ రాని వాళ్ళు నెక్స్ట్ ఇయర్ జాబ్ కోసం ట్రై చేస్తారు. అనవసరంగా గొడవలు నిరసనలు జరగవు కదా, అది కూడా గవర్నమెంట్ ఆలోచించాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.